ప్రతిష్టాత్మకమైన పథకమైనటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తిలోదకాలు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున యువతతోటి విద్యార్థులతోటి పోరుకి సిద్ధమవుతుంది. ఈ నెల 12వ తేదీన అన్ని జిల్లాల్లో ఫీజు పోరుకు సంబంధించినటువంటి ర్యాలీలు నిరసనలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం అధ్యక్షులు బూచేపల్లి సుప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అది ఎంత ప్రతిష్టాత్మకమైనటువంటి స్కీమ్, అది మహానేత వైఎస్ఆర్ పెట్టినటువంటి స్కీమ్. ఎందుకు ఈ స్కీమ్ ఇంత గ్రాడ్యువల్గా నీరు గారుస్తూ వస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రీతమ నాయకులు దివంగత వైఎస్ రాజశేఖర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు నిరుద్యోగులు ఉన్న వాళ్ళందరూ చాలామంది చదువుకోవాలనే మంచి ఆశయంతో ఆ రోజు రాజశేఖర్ గారు ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టారు. రాజశేఖర్ గారు పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా ఎడ్యుకేషన్లో చాలా కొత్త మార్పులు తీసుకొచ్చి నాడు నేడు వ్యవస్థకు పెట్టేసి పిల్లలందరికీ బైజూస్ యాప్స్ ట్యాబ్స్ ఇటువంటి విప్లవాత్మక మార్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత హాస్టల్ అందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ వాడు చదువుకోవడానికి హాస్టల్ ఫెసిలిటీ కానీ మొత్తం బకాయిలు మొత్తం జనవరి వరకు ఎంత ఉంటే మొత్తం క్లియర్ చేశారు. ప్రతి సంవత్సరంలో 4 క్వార్టర్లు ఉంటే 4 క్వార్టర్లకు సుమారు ఒక క్వార్టర్కి సుమారుగా 700 కోట్ల రూపాయలు కావాలి. సో 2800 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం, వసతి దీవెన కోసం 1100 కోట్ల రూపాయలు కావాలి. సో సుమారుగా 3900 కోట్లు ఓన్లీ పిల్లలకి స్కాలర్షిప్స్ కానీ హాస్టల్ ఫెసిలిటీస్ కోసం కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్లో పెట్టింది ఎంత చాలా తక్కువ పెట్టాడు, 2000 కోట్లు పెట్టాడు. ఆయన వచ్చిన తర్వాత అంతకుముందు 700 కోట్లు ఎంతో రిలీజ్ చేశాడు. సుమారుగా 3900 కోట్లలో ఒక 700 కోట్లు రిలీజ్ చేస్తే ఒక సంవత్సరానికి ఇంకా 3200 కోట్ల రూపాయలు పేద పిల్లవాళ్ళు చదువుకోవడం కోసం ఇవ్వాలి. పిల్లలందరూ హాల్ టికెట్స్ తీసుకొని ఎగ్జామ్స్ రాయాలంటే ఇవన్నీ క్లియర్ చేస్తే కదా అన్ని కాలేజీ యాజమాన్యాలన్నీ ఇచ్చేది. కానీ ఒక క్వార్టర్ ఆపిన నెక్స్ట్ క్వార్టర్ ఇచ్చినా వాళ్ళు హ్యాపీగా పిల్లలందరికీ హాల్ టికెట్స్ ఇచ్చి ఎగ్జామ్స్ ఇబ్బంది లేకుండా చేస్తారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు పేద పిల్లలు చదువుకోవడం కోసం, వాళ్ళ బంగారు భవిష్యత్తు బాగుండడం కోసం రాజశేఖర్ గారు జగన్మోహన్ గారు పిల్లలు బాగా చదువుకొని మంచి డాక్టర్లు ఇంజనీర్ అవ్వాలని మంచి ఉద్దేశంతో పెట్టారు. కాబట్టి దీన్ని నీరు కాచొద్దు. దయచేసి తక్షణమే ఇవ్వాల్సిన బకాయిలు మొత్తం అన్ని కాలేజీ యాజమాన్యాలకి పిల్లలకి ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్లా ఆ ప్రోగ్రామ్ మీరు ఎట్లా డిజైన్ చేయబోతున్నారు? 12వ తేదీన ఉద్యమం ఎలా ఉండబోతుంది? 12వ తేదీ అందుబాటులో ఉన్న యువతతో స్టూడెంట్స్తో కలిసి మన నెల్లూరు బస్టాండ్లో మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుంచి మెయిన్ రోడ్లో నుంచి ర్యాలీగా వెళ్ళేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం. మేము చేసే ఈ ర్యాలీలో విధ్వంసకాండాలు ఏముండవు. మా పేద ప్రజలు పడే బాధలు, విద్యార్థులు పడే బాధలు, నిరుద్యోగ పడే బాధలు, నిరుద్యోగులకు కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. సంవత్సరమైంది ఉద్యోగాలు ఇచ్చిన పాపన బాల. నిరుద్యోగ బుద్ధి కల్పిస్తా అన్నాడు. 20 లక్షల మందికి ఒక మనిషికి 3,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి కల్పించాలన్నా బడ్జెట్లో అలకట్లేదు. అంటే నిరుద్యోగ బుద్ధి కల్పించవు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వవు, నిరుద్యోగ బుద్ధి కల్పించవు. అసలు ఇంకా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చడని క్లియర్గా చెప్తున్నాడు ఆయన. ప్రధానంగా వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఒక అంశం, మార్కాపురం వచ్చారు చంద్రబాబు. ఒక మహిళ పెదారకట్ల ఒక మహిళ అడిగింది, మాకు నీళ్ళు రావట్లేదు సార్, నేను ప్రకృతి వ్యవసాయం చేసుకుంటున్నాను, మాకు వెలుగొండ కంప్లీట్ చేసి మాకు ఇస్తే మేము చాలా ఆనందంగా వ్యవసాయం చేసుకుంటాం పశ్చిమ ప్రాంతాలు. అడిగినప్పుడు మనకు వెటకారంగా ఒక సమాధానం చెప్పారు. మీకు వచ్చినాయి కదమ్మా మన నీళ్లు, మన పోయినసారి ముఖ్యమంత్రి వదిలాడు కదా, మీ దాకా రాలేదా అని అడిగాడు సటైరికల్గా. దీన్ని ఎలా చూస్తారు? ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఒక మహిళల గురించి, అది మహిళా దినోత్సవం రోజు ఎంత ఎటకారంగా మాట్లాడితే నిజంగా నాకే బాధ అనిపించింది. పశ్చిమ ప్రకాశం జిల్లాకి ముఖ్యంగా వెలుగొండ అవసరం. గతంలో రాజశేఖర్ గారు కానీ జగన్మోహన్ గారు కానీ మార్కాపురం కాన్స్టిట్యున్సీ ఆ పశ్చిమ ప్రాంతంకి వస్తే వెలుగొండకి ఏదో ఒకటి చేసి, మొన్న జగన్మోహన్ గారు కూడా ఎలక్షన్ల ముందు వచ్చి 2వ టన్నులు కూడా ఓపెన్ చేసిన ఘనకార్యం చేసినాడు మహానుభావుడు జగన్మోహన్ గారు. కానీ గతంలో మొన్న జరిగిన అంతకుముందు షార్ట్ బడ్జెట్లో సుమారుగా 300 కోట్లు అలకాట్ చేసామన్నాడు. ఇప్పుడు సుమారుగా 360 కోట్లు అంత అలకాట్ చేసామని చెప్పాడు. ఊరక ఈ అలకేషన్ మొత్తం పేపర్లో ఉన్నాయి కానీ ఎక్కడా చిత్తశుద్ధుల మీదుగా ఫలానా పని చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కూటమి వచ్చిన తర్వాత ఫలానా పని చేసే వెలుగొండకని చెప్పడానికి ఏమీ లేదు. ప్రస్తుతాన్ని నాలిసి మట్టి క్లీన్ చేసుకుంటున్నారు, ఈయన వర్షం పడితే నీళ్ళు క్లీన్ చేసుకుని తప్ప ఇంతవరకు ఒక్క చిన్న పని కూడా వెలుగొండ మీద చేయలేదు. ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లేదు. R&R ప్యాకేజీ కూడా దాదాపు ఒక 1000-1200 కోట్లు అవసరం ఉందంటారు. మొత్తం ప్రాజెక్టుకి పూర్తి కావాలంటే ముందు అది చాలా ఇంపార్టెంట్. పూర్తి కంప్లీట్ అయినా సరే వాళ్ళని పునరావాసాలు తరిస్తేనే కదా ప్రాజెక్టు వచ్చేది. దానికి కూడా సమాధానం చెప్పినట్టు పరిస్థితి లేదు. రివ్యూ పెట్టుకున్నారు ముందు వెలుగొండ మీద, వెంటనే దాన్ని కూడా విత్డ్రా చేసుకుని రివ్యూ కూడా క్యాన్సిల్ అని చెప్పారు.
ముందు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎవరైనా రివ్యూలు పెట్టుకొని ప్రకాశం జిల్లాకి ఏం కావాలి, ఒక సీఎం హోదాకు వచ్చిన వ్యక్తి ఈ ప్రకాశం జిల్లాకు ఏ వనరులు అవసరం, ఏ అయితే బాగుంటుంది, ఈ పశ్చిమ ప్రాంతానికి ఏదో బాగుంటుంది ముందు అవగాహన ఉండాలి. రివ్యూలు పెట్టుకోకుండా ఏమీ పెట్టుకోకుండా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా డబ్బులు అలాకేట్ చేయకుండా ఓవర్గా ఓ సీఎం హోదా ఉండేసి మహిళా దినోత్సవం చేయడానికి వచ్చాడు. మహిళలను గౌరవించడం తప్పు లేదు. వచ్చినప్పుడు ఒక సీఎం హోదాలా ఉండి ప్రకాశం జిల్లాకి పలానా అలకాట్ చేస్తాం, ఇంత డబ్బులు ఇస్తున్నాం, వనరులు ఇస్తే మేమందరం సంతోషంగా ఉండేవాళ్ళం. మేము దర్శి కాన్స్టిట్యున్సీలో ఉండి పశ్చిమ ప్రాంతంలో ఉన్న కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పలానా పని చేశారని చెప్పుకునేవాళ్ళం. ఏమీ చేయకుండా మాటలు చెప్పిపోతున్నాడు. ఇంక ఈ 4 సంవత్సరాలు, ఇంక మిగిలిన 4 సంవత్సరాలుగా మాటలు చెప్పుకొని పోతానే ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే దర్శి ఎమ్మెల్యే అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నారు, ప్రభుత్వంకి చిత్తశుద్ధి లేదు. ఇటు ప్రజల తరపున కానీ అలాగే విద్యార్థులు నిరుద్యోగుల తరపున కూడా చిత్తశుద్ధి లేదు. కేవలం కల్లబుల్లి మాటలు చెప్పి వేదికలెక్కి మీకు అది చేస్తాను ఇది చేస్తాను సూపర్ 6 అని చెప్పేసి ఆ తర్వాత బడ్జెట్లో ఏదో కాకి లెక్కలు చెప్పేసి ఆ తర్వాత వదిలేసే పరిస్థితి చంద్రబాబు నాయుడుకు ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫీజు రీంబర్స్మెంట్ విడుదల చేయాలి, వసతికి సంబంధించినటువంటి వసతి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే నిరుద్యోగులకి కనీసం చదువుకునేటువంటి అవకాశం ఉన్నా సరే విద్యార్థులకు ఇస్తే ఆ తర్వాత వాళ్ళు ఎంతో కొంత స్వయం ఉపాధన నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు ఆ విధమైనటువంటి దిశగా అడుగులు వేసి ఫీజు రీంబర్స్మెంట్ సంబంధించిన నిధులు తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వీడియో కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు.